to do something else after Chav Kabur Chalaga, which was a family crime caper. But అది డిలే అవ్వడం వల్ల దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ అండ్ ఇది ముందుకెళ్ళింది. సో అలా ఓకే. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మా అనుపమ ఆన్ బోర్డ్ అయింది, తనని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇట్లాంటివి ఏమన్నా ఎప్పుడైనా అడిగారా మీరు? ఎలా? అవునా? అంటే మేము మా లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా మమ్మల్ని మెప్పించారు అనుకున్నా. ఇప్పుడు గోస్ట్ నెక్స్ట్ డోర్ అయిపోయారా? బికాస్ తన పర్ఫార్మెన్స్ వల్లనే కదా. బికాస్ తను ఇన్ని సినిమాలు చేసింది. వీ నో దట్ షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్. షీఈస్ నాట్ సంబడి విల్ బి లైక్ అనుపమ గారు యాక్ట్ చేస్తున్నారు అంటే ఓన్లీ అనుపమ కనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది, క్యారెక్టర్ కనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది. సో ఆలో వేరేలా ఉంటుంది, ప్రేమంలో వేరేలా ఉంటుంది, సో అలా రాక్షసుడిలో వేరేలా ఉంటుంది. షీఈస్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు మొన్న పరదాలో ఓన్లీ జస్ట్ ఈ పార్ట్తో పర్ఫామ్ చేయాలి. జనరల్లీ ఐ బిలీవ్ యాక్టింగ్ ఈజ్ హియర్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఎమోట్ అవుతే కరెక్ట్గా పోర్ట్రే అవుతుందని నేను నమ్ముతా. అండ్ ఐఎమ్ 100% షూర్ చాలామంది అదే బిలీవ్ చేస్తారు. బట్ వెన్ యువర్ ఐస్ పార్ట్ ఇస్ క్లోజ్డ్, యూ హ్యావ్ టు ఓన్లీ పర్ఫామ్ విత్ దిస్ పార్ట్. ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఐ డోంట్ నో హౌ షీ పుల్డ్ ఇట్ ఆఫ్, బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దట్ ఆల్సో. నాకు నిజంగా నేను సినిమా చూసాక నేను చెప్పా, అసలు యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, నెయిల్ చేశారు. సో అండ్ అలా తను డిఫరెంట్ ఫిల్మ్స్ని చూస్ చేసుకుంటూ షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. దే ఇస్ నో డౌట్ అండ్ దే ఇస్ నో డిస్కషన్ ఆల్సో అబౌట్ ఇట్. సో అండ్ సో అందుకని నేను ఇంకా ఈ క్యారెక్టర్కి నాకు డెఫినెట్లీ ఐ నీడెడ్ ఎ పర్ఫార్మర్. ఏదో నామకే వాస్తే చేస్తే దొరికేస్తాం, గట్టిగా దొరికేస్తాం, బిగ్ టైమ్ వీ విల్ గెట్ కాట్. సో వీ వాంటెడ్ అ ప్రాపర్ పర్ఫార్మర్, ఇంకా వీ చోజ్ హర్ అండ్ లక్కీలీ షీ ఆల్సో లైక్ ది స్క్రిప్ట్ అండ్ షీ యాక్సెప్టెడ్. ఓకే.